హాయ్ హలో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. మనం ఎస్టర్డే కొన్ని ఆర్టికల్స్ ఎక్కడి వరకు ఆర్టికల్స్ చూసామంటే మనము ఆర్టికల్ 32 వరకు చూసామన్నమాట. ఆర్టికల్ 32 వరకు చూసాము. ఈరోజు మనం ఏం చేద్దామంటే డిపిఎస్పి ఆర్టికల్ పార్ట్ 4 నుంచి స్టార్ట్ చేద్దాము. అంతకంటే ముందు ఎవరైతే మన ఛానల్ విజిట్ చేసానో ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పాలిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. అదేవిధంగా వెయిటేజ్ కూడా 3 to 4 క్వశ్చన్స్ ఉంది. అది ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ కావచ్చు, ఎన్టీపీసీ స్టేజ్ 2 కావచ్చు, ఎనీ రైల్వే ఎగ్జామ్, అదేవిధంగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి ఈ పాలిటీ అనేది చాలా వెయిటేజ్ ఉంది. ఎవరైతే మన వీడియోస్ ఫాలో అవుతున్నారో ఫస్ట్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు పాజిటివ్ అనిపిస్తే కామెంట్ కూడా చేయండి. అంతేకాకుండా మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా ఒక్కసారి మన కామెంట్ ఫార్మేషన్లో కామెంట్ చేయండి. ఓకే, లెట్స్ గో. మనం ఎస్టర్డే ఏం చేసామంటే కొన్ని ఆర్టికల్స్ చెప్పా. ఎక్కడి వరకు అంటే నేను చెప్పింది పార్ట్ 4 వరకు. అట్లీస్ట్ పార్ట్ 4లో నెక్స్ట్ క్లాస్లో చెప్తానన్నా. ఇంతవరకు 32 ఆర్టికల్స్ ఏమో డిస్కస్ చేశానమాట. అవి ఒకసారి ఒక 5 minutes రఫ్గా డిస్కస్ చేద్దాం. డైలీ అనేది చూసుకుంటూ ఉండాలా. ఖచ్చితంగా 1 or 2 మార్క్స్ వస్తుంది పాలిటీ నుంచి. చూడండి, ఫస్ట్ పార్ట్ 1లో ఏమొస్తుందా, యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ. దీంట్లో 3 ఆర్టికల్స్ ఉన్నాయి. నేమ్ అండ్ టెరిటరీ ఆఫ్ ది యూనియన్. Article 2 Administration and Establishment of the State. Article 3 Formation of new states and alteration of areas, boundaries and name of existing స్టేట్స్. ఆర్టికల్ 1 కనిపిస్తే పార్ట్ 1 కనిపిస్తే మనకేమి అన్ని స్టేట్స్ గురించి, నేమ్స్ గురించి, బౌండరీస్ గురించి. 1 వచ్చి నేమ్ టెరిటరీ యూనియన్, 2 వచ్చి అడ్మినిస్ట్రేషన్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది స్టేట్, 3 వచ్చి ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్టేట్స్, ఆల్టరేషన్ ఏరియాస్, బౌండరీస్ అండ్ నేమ్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ స్టేట్స్. పార్ట్ 2 సిటిజన్షిప్ 5 to 11 వరకు ఉంటుంది. పార్ట్ 3 చూడండి, ఫండమెంటల్ రైట్స్. ఫండమెంటల్ రైట్స్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూడండి. ఒకసారి దీంట్లో ఆర్టికల్ 13 లాస్ ఇన్కన్సిస్టెంట్ విత్ ఆర్ ఇన్ డిగోరేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. ఆర్టికల్ 14 ఈక్వాలిటీ బిఫోర్ లా. 15 స్టేట్ షెల్ నాట్ డిస్క్రిమినేట్ ఎనీ సిటిజన్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ రిలీజన్స్, రేస్, క్యాస్ట్, సెక్స్ ఆర్ ప్లేస్ ఆఫ్ బర్త్. ఆర్టికల్ 16 ఈక్వాలిటీ ఆపర్చునిటీ ఇన్ పబ్లిక్ మ్యాటర్స్ ఈక్వల్ ఆపర్చునిటీ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. ఆర్టికల్ 17 అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. ఆర్టికల్ 18 అబాలిషన్ ఆఫ్ టైటిల్స్. ఆర్టికల్ 19 ప్రొటెక్షన్ ఆఫ్ సర్టెన్ రైట్స్ రిగార్డింగ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఆర్టికల్ 20 ప్రొటెక్షన్ ఆఫ్ రెస్పెక్ట్ ఆఫ్ కన్విక్షన్ ఆఫ్ అఫెన్సెస్. ఇది నేను రఫ్గా డిస్కస్ చేస్తానమాట. ఓకే, ఇంకా మిగతా మీరు చూడండి. నెక్స్ట్ చూడండి, డిపిఎస్పిలోకి వెళ్దాం. ఇది ఫైనల్గా అటు ఇటు కొన్ని ఆర్టికల్స్ అటు రివిజన్ చేసుకుంటే ఇప్పుడు క్లాస్ చెప్పుకుంటే వెళ్దాం. ఓకే, పార్ట్ 4కి వచ్చేసరికి డిపిఎస్పి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చారంటే మన వాళ్ళు ఐర్లాండ్. చాలా చాలా ఇంపార్టెంట్. నంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామినేషన్లో అడిగారు. ఓకే, ఆర్టికల్ 38 స్టేట్ టు సెక్యూర్ సోషల్ ఆర్డర్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ వెల్ఫేర్ ఆఫ్ పీపుల్. ఆర్టికల్ 40 ఆర్గనైజేషన్ ఆఫ్ విలేజ్ పంచాయతీస్. ఆర్టికల్ 41 రైట్ టు వర్క్, టు ఎడ్యుకేషన్, టు పబ్లిక్ అసిస్టెన్స్ ఇన్ సర్టెన్ ఏరియాస్. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ కూడా. ఆర్టికల్ 41 ఏం చెప్తుందంటే రైట్ టు వర్క్, టు ఎడ్యుకేషన్, టు పబ్లిక్ అసిస్టెన్స్ ఇన్ సర్టెన్ ఏరియాస్, సర్టెన్ కేసెస్. ఆర్టికల్ 44 యూనిఫామ్ సివిల్ కోడ్. ఇది రీసెంట్గా ఎన్టీపీసీ స్టేజ్ గ్రాడ్యుయేట్కి అడిగారు యూనిఫామ్ సివిల్ కోడ్కి. ఆర్టికల్ 44 చాలా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ కూడా రిపిటేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంది చూడండి. ఆర్టికల్ 44 ప్రొవిజన్ ఫర్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్, ఎడ్యుకేషన్ టు చిల్డ్రన్ బిలో ఏజ్ ఆఫ్ 6 years. చూడండి, ప్రొవిజన్ ఫర్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్, ఎడ్యుకేషన్ టు చిల్డ్రన్ బిలో ఏజ్ ఆఫ్ 6 years. అంగన్వాడీ అని మీకు తెలిసి ఉంటుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో థింకింగ్ చేస్తే ఆర్టికల్ 45. ఆర్టికల్ 44 ఏమి యూనిఫామ్ సివిల్ కోడ్. ఆర్టికల్ 46 ప్రమోషన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అదర్ వీకర్ సెక్షన్. ప్రమోషన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ వీకర్ సెక్షన్. ఆర్టికల్ 46 చూడండి. ఆర్టికల్ 50 చూడండి ఒకసారి. సపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్. సపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్. ఆర్టికల్ 51 ప్రమోషన్ ఆఫ్
ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ, ప్రమోషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ. ఇంతవరకు డిపిఎస్పి కంప్లీట్ అయిపోయింది. ఇంకొకసారి చెప్తాను చూడండి. పార్ట్ 4లో వస్తుంది. ఆర్టికల్ 38 స్టేట్ సెక్యూర్ ఏ సోషల్ ఆర్డర్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్. ఆర్టికల్ 40 ఆర్గనైజేషన్ ఆఫ్ విలేజ్ పంచాయతీస్. Article 41 right to work, to education, to public assistance in certain cases. Article 44 Uniform Civil Code for citizens. 45 provision for early childhood care and education to children below the age of 6 years. Article 46 promotion of educational economic interest of scheduled caste, scheduled tribes and other weaker sections. Next, Article 50 separation of judiciary from executive. Article 51 promotion for international peace and security. నెక్స్ట్ పార్ట్ 4A చూడండి. పార్ట్ 4Aలో ఒకటే ఉంది. ఆర్టికల్ వచ్చి చాలా చాలా ఇంపార్టెంట్, ఫండమెంటల్ డ్యూటీస్. నెక్స్ట్ పార్ట్ 5 ద యూనియన్ చూడండి. పార్ట్ 5 వచ్చి ద యూనియన్, పార్ట్ 4A వచ్చి 51A ఒకే ఒకటి ఉంది, ఫండమెంటల్ డ్యూటీస్. పార్ట్ 5 వచ్చి యూనియన్. ఆర్టికల్ 52 చూడండి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అందరికి తెలిసింది. ఆర్టికల్ 52 ఏమి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఎవరు ప్రెసిడెంట్ అయితే ద్రౌపది ముర్ము. ఈమె ఎన్నో ప్రెసిడెంట్ మనకి ఒక్కసారి కామెంట్ చేయండి. అదేవిధంగా స్టేట్ ఏంది? ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారి స్టేటు ఎన్నో ప్రెసిడెంట్ ఒక్కసారి కామెంట్ చేయండి చూసేవాళ్ళు. నెక్స్ట్ 54 చూడండి, ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్. 61 ప్రొసీజర్ ఫర్ ఇంపీచ్మెంట్ ఆఫ్ ది ప్రెసిడెంట్. అంటే ఇక్కడ ఇంపీచ్మెంట్ అంటే ఏమంటే ఏదైనా ఫ్రాడ్ జరిగితే తీసేసే ప్రక్రియని ఇంపీచ్మెంట్ అని చెప్తున్నాం. ఆర్టికల్ 61. ఆర్టికల్ 63 వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చూడండి. ఆర్టికల్ 63 వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఆర్టికల్ 52 ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకే. నెక్స్ట్ ఆర్టికల్ 61 ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా టు బి ఎక్స్ అఫిషియో చైర్మన్ ఆఫ్ ది కౌన్సిల్ స్టేట్. ఆర్టికల్ 64. నెక్స్ట్ ఆర్టికల్ 66 ఎలక్షన్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ చూడండి. ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ అయితే 54, ఎలక్షన్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ అయితే 66. ఓకే. ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ అయితే 54, ఎలక్షన్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ అయితే 66. చాలా చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ 72 ప్యారడోయింగ్ పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్ పవర్స్ అన్నమాట. ఆర్టికల్ 74 కౌన్సిల్ మినిస్టర్స్ టు ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ ది ప్రెసిడెంట్. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ టు ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ ది ప్రెసిడెంట్. ఎవరు ఇస్తారు అడ్వైజ్? ప్రైమ్ మినిస్టర్ ఇస్తాడనమాట. ఆర్టికల్ 76 అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. చాలా చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ 79 కాన్స్టిట్యూషన్ ఆఫ్ పార్లమెంట్. నెక్స్ట్ ఆర్టికల్ 80 కాంపోజిషన్ ఆఫ్ రాజ్యసభ. ఆర్టికల్ 81 కాంపోజిషన్ ఆఫ్ లోక్సభ. 81 కాంపోజిషన్ ఆఫ్ రాజ్యసభ. ఫస్ట్ అప్పర్ హౌస్, తర్వాత లోయర్ హౌస్ వస్తుంది. 81. 83 డ్యూరేషన్ ఆఫ్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్. 86 రైట్ ఆఫ్ ప్రెసిడెంట్ టు అడ్రస్ అండ్ సెండ్ మెసేజెస్ టు హౌసెస్. 87 స్పెషల్ అడ్రస్ బై ద ప్రెసిడెంట్. 88 రైట్స్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ అటార్నీ జనరల్ యాజ్ రెస్పెక్ట్స్ హౌసెస్. 93 ద స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ ఆఫ్ లోక్సభ. చాలా చాలా ఇంపార్టెంట్. ద స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ ఆఫ్ ది లోక్సభ. ఆర్టికల్ 98 సెక్రటరేట్ ఆఫ్ పార్లమెంట్. ఆర్టికల్ 99 ఓత్ ఆఫ్ అఫర్మేషన్ బై మెంబర్స్. 107 ప్రొవిజన్స్ యాజ్ ఇంట్రడక్షన్ అండ్ పాసింగ్ బిల్స్. 107 చాలా చాలా ఇంపార్టెంట్ చూడండి. ఇంకా వస్తూనే ఉన్నాయి. మనం ఇక్కడి వరకు స్టాప్ చేద్దాము, 110 వరకు. నెక్స్ట్ ఏ ఫార్మేషన్లో ఉన్నాను? ఇక్కడ పార్ట్ 5లో ఉన్నాను చూడండి, ద యూనియన్లో ఉన్నా. ఇవి ఆర్టికల్స్. ఇంకా నెక్స్ట్ మనీ బిల్ వరకు ఆపాను. నెక్స్ట్ వీడియోలో చేద్దాం. అన్నీ చెప్పానంటే తల తిరుగుతుంది అనమాట కంటిన్యూషన్గా. ఇప్పుడు షెడ్యూల్స్ కూడా ప్రీవియస్ వీడియోలో చెప్పేశాను. సోర్సెస్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ చూద్దాం ఒకసారి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ప్రకారం సోర్స్ ఇది జ్యుడిషియరీ, పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఫెడరల్ స్కీమ్, ఆఫీస్ ఆఫ్ గవర్నర్, ఎమర్జెన్సీ ప్రావిజన్స్,
అడ్మినిస్ట్రేటివ్ డీటెయిల్స్. ఇవన్నీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1935లో ఫార్మేషన్ అయ్యిండేవి. ఓకే, బారోడ్ అంటే తీసుకోవడం అనమాట. నెక్స్ట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ బ్రిటన్ చూడండి. బ్రిటన్ నుంచి మనం ఏం తీసుకున్నాం? పార్లమెంటరీ గవర్నమెంట్, రూల్ ఆఫ్ లా, లెజిస్లేటివ్ ప్రొసీజర్, సింగిల్ సిటిజన్షిప్, క్యాబినెట్ సిస్టమ్, నెక్స్ట్ ప్రిరోగేటివ్ రిట్స్, పార్లమెంటరీ ప్రివిలేజెస్ అండ్ బైకెమరలిజం, ఆఫీస్ ఆఫ్ కాంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ చూడండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కాగ్ అనేది కాంట్రోల్ ఆడిట్ జనరల్ బ్రిటన్ నుంచే తీసుకెళ్ళిందనమాట. ఓకే, మళ్ళీ చెప్తాను చూడండి ఏమేమో బ్రిటన్ నుంచి. పార్లమెంటరీ గవర్నమెంట్, రూల్ ఆఫ్ లా, లెజిస్లేటివ్ ప్రొసీజర్, సింగిల్ సిటిజన్షిప్, క్యాబినెట్ సిస్టము, నెక్స్ట్ ప్రిరోగేటివ్ రిట్స్, పార్లమెంటరీ ప్రివిలేజెస్ అండ్ బైకామరలిజం, ఆఫీస్ ఆఫ్ కాగ్. నెక్స్ట్ యుఎస్ఏ నుంచి చూడండి. ఫండమెంటల్ రైట్స్, ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ, ఇంపీచ్మెంట్ ఆఫ్ ది ప్రెసిడెంట్ చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి ఎక్కడి నుంచి తీసుకుని ఇంపీచ్మెంట్ ఆఫ్ ది ప్రెసిడెంట్ అంటే యుఎస్ఏని. రిమూవల్ ఆఫ్ సుప్రీంకోర్ట్ అండ్ హైకోర్ట్ జడ్జెస్, రిమూవ్ చేసే ప్రాసెస్ ఎక్కడి నుంచి తీసుకున్నామంటే యుఎస్ఏ నుంచే. నెక్స్ట్ పోస్ట్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ రెండు వచ్చాయి ఇక్కడ, 2 వచ్చాయన్నమాట. ఇంపీచ్మెంట్ ఆఫ్ ది ప్రెసిడెంట్, పోస్ట్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్. నెక్స్ట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఐర్లాండ్. ఇందాక చెప్పాను కదా, డిపిఎస్పి, నామినేషన్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ, మెథడ్ ఆఫ్ ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ చూడండి. మెథడ్ ఆఫ్ ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఏదంటే ఐర్లాండ్ నుంచే. డిపిఎస్పి కూడా ఐర్లాండ్ నుంచే. కాన్స్టిట్యూషన్ ఆఫ్ కెనడా, ఫెడరేషన్ ఆఫ్ విత్ స్ట్రాంగ్ సెంటర్, వేస్టింగ్ ఆఫ్ రెసిడరీ పవర్స్ ఇన్ సెంటర్, అపాయింట్మెంట్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ బై సెంటర్, అడ్వైజరీ జ్యూరిడిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్. ఎక్కడ? కెనడా చూడండి. ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్ చూడండి. కాంకరెంట్ లిస్టు, ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్, కామర్స్ అండ్ ఇంటర్ కోర్స్, జాయింట్ సిట్టింగ్ 2 హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. జాయింట్ సిట్టింగ్ ఆఫ్ 2 హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ ఏగా కాన్స్టిట్యూషన్ నుంచి, ఆస్ట్రేలియా కాన్స్టిట్యూషన్ నుంచి చూడండి. వైమర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ జర్మనీ, సస్పెన్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ. చెప్పాను కదా, ఎస్టర్డే వీడియో పోస్ట్ చేశాను, అది కూడా చూడండి ఒకసారి, చాలా చాలా ఇంపార్టెంట్. చెప్పే పాయింట్స్ అన్నీ ఇంపార్టెంటే. సస్పెన్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ ఏదది జర్మనీ నుంచి తీసుకున్నాం అనమాట. ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్, రిపబ్లిక్ అండ్ ఐడల్స్ ఆఫ్ లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ ఇన్ ప్రియాంబుల్ చూడండి. రిపబ్లిక్ అండ్ ద ఐడల్స్ ఆఫ్ లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రాటర్నిటీ ఇన్ ద ప్రియాంబుల్. సౌత్ ఆఫ్రికా చూడండి. సౌత్ ఆఫ్రికా ప్రొసీజర్ అమెండ్మెంట్ ప్రాసెస్ ఏదైనా ఉందంటే అది సౌత్ ఆఫ్రికా. ఎలక్షన్ ఆఫ్ మెంబర్స్ ఇన్ రాజ్యసభ మెంబర్స్ ఎలక్షన్ జరుగుతాయి కదా, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకెళ్ళింది. జపనీస్ వచ్చి ప్రొసీజర్ ఎస్టాబ్లిష్మెంట్ బై లా. యుఎస్ఎస్ఆర్ రష్యా, ఫండమెంటల్ డ్యూటీస్, ద ఐడియల్ ఆఫ్ జస్టిస్ ఇన్ ద ప్రియాంబుల్. నెక్స్ట్ క్లాస్లో మనము ఈ టాపిక్ కొన్ని ఆర్టికల్స్ ప్రియాంబుల్ గురించి మనం మాట్లాడదాం. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ నుంచి నేను ఏదైనా ఎక్స్పెక్ట్ చేయాలంటే అదే. అంతేకాకుండా బ్యాడ్ కామెంట్స్ ఏం పెట్టద్దండి, మీకు కావాలనుకుంటేనే చూడండి. ఓకే, బ్యాడ్ కామెంట్స్ పెట్టేది అవసరం. బ్యాడ్ కామెంట్స్ పెడితే బ్లాక్ చేసేస్తా అంతే, నెక్స్ట్ టైం కూడా పెట్టడానికి ఉండదు అనమాట. ఓకేనా? ఎవరికైతే ఫ్రీ పీడిఎఫ్స్ కావాలనుకున్న వాళ్ళు కూడా మన టెలిగ్రామ్లో జాయిన్ కావండి. నేను ఫ్రీ పీడిఎఫ్స్ ఆల్రెడీ సెండ్ చేసి ఉంచా. ఏమేమంటే క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, జనరల్ సైన్స్, రీజనింగ్ అన్నీ సెండ్ చేసి ఉంచా, స్టాటిక్ జీకే కూడా. ఓకే, థ్యాంక్ యూ.